ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, హెల్త్ వైజ్ ఏమీ ఇబ్బంది లేదు, ఆరాంగా ఉంటాయి. ఫర్ లాక్టేషన్ 2 ఇంకా 3 పిల్లలు ఇస్తుంది. ఎప్పటి నుంచి పెంచుతున్నారు సార్ అసలు ఇది? 2-3 ఇయర్స్ ఇంకా మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ పిల్లలు వచ్చిన ఒక 40 days కంతా మళ్ళీ ఇది ప్రెగ్నెంట్ అవుతుంది. చూసేకి అందంగా ఉంటాయి అండ్ ఇంకా చాలా చిన్నగా మేత తింటాయి, ఎక్కువ లాభం వచ్చే అట్లా బ్రీడ్ ఇది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందులా. ఇప్పుడు మనకి ఫ్రేమ్ లో వెనకాల కనిపిస్తున్నాయి చూడండి, ఇవి వచ్చేసి పిగ్మీ గోట్స్. ఇవి కేవలం భూమికి 1.5 నుంచి 2 అడుగుల మాత్రం వరకే ఎత్తు పెరుగుతాయి. ఇవి రోజుకు 2 లీటర్ల పాలిస్తాయి. ఇక్కడ ఇనాయత్ గారు టోటల్ గా 7 పిగ్మీ గోట్లను పెంచుతున్నారు. వీటిలో 4 వచ్చేసి ఫీమేల్స్, 3 వచ్చేసి మేల్స్ అంట. సో అసలు వీటిని ఎలా పెంచుతున్నారు, వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇవి ఏ ఆరిజిన్ కి సంబంధించినవి, ఇవి ఏమేమి ఆహారాన్ని తింటాయి, అసలు వీటి స్పెషాలిటీస్ ఏంటి, దీని గురించిన పూర్తి సమాచారాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కమ్ లెట్స్ గో. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇక్కడ మనకి ఈ గోట్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చాలా హెయిర్ కూడా చూడడానికి క్యూట్ గా ఉంది. ఇదంతా హైట్ మాత్రం ఇంతే ఉంది, చూడడానికి ఏజ్ ఏమో కొంచెం ఎక్కువ ఉంటది అనిపిస్తుంది. అసలు ఇది ఏ జాతి అండి? ఇది పిగ్మీ బ్యాంటమ్ అని చెప్పి ఒక బ్రీడ్ గోట్స్ లో. ఇవి ఫాస్ట్ గ్రోయింగ్ బ్రీడ్. ఫర్ లాక్టేషన్ 2 ఇంకా 3 పిల్లలు ఇస్తుంది. మళ్ళీ పిల్లలు వచ్చిన ఒక 40 days కంతా మళ్ళీ ఇది ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లలు ఇచ్చిన 40 days కి మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. బట్ పిల్లలు కూడా బిర్నే గ్రో అవుతాయి. బట్ వెయిట్ బాగా వస్తుంది. ఇప్పుడు వీనికి ఒక అరౌండ్ 1.5 year to 2 years ఏజ్ అయ్యింది. వీని హైట్ వచ్చి 1.5 feet ఉంది. బట్ వెయిట్ లో వీడు అబౌవ్ 40 kgs ఉన్నాడు. బట్ ఫాస్ట్ గ్రోయింగ్ అనిమల్. అంటే ఫుల్ హెల్దీగా ఉంటుంది, ఫుల్ హెల్తీ అనిమల్. చూసేదానికి అందంగా ఉంటుంది. దీంట్లో ఏమంటే బిర్నే మనకి మేకలు రీప్రొడక్షన్ చాలా ఉండేదాన్ని, ఇంకా అయినంత బిర్న మనకి పిల్లలు వస్తూ ఉంటాయి. అలాంటిది. ఎప్పటి నుంచి పెంచుతున్నారు సార్ అసలు ఇది? 2-3 years ఇంకా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఒక 4 females, ఒక 2 males ఉన్నాయి. వీటికి మేము డిమాండ్ చాలా ఉంది. విల్ గెట్ ఏ బెటర్ ప్రైస్ ఫర్ దిస్. మంచి ప్రైస్ వస్తుంది. చూసేకి అందంగా ఉంటాయి అండ్ ఇంకా చాలా చిన్నగా మేత తింటాయి, ఎక్కువ లాభం వచ్చే అట్లా బ్రీడ్ ఇది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఒక 3 years నుంచి పెంచుతున్నారు కదా, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరే మార్కెట్ లో బెంగళూరు లో దొరికింది. ఎవరితోనో సాక్కువ ఉంటే వాళ్ళు అడిగితే నాకు ఒక 2 పిల్లలు ఇచ్చినాడు. వాళ్ళ దగ్గర నుండి నేను తెచ్చి ఇట్లా పంప్ చేసినాను. సుమారు ఇప్పుడు మన దగ్గర డెవలప్ అయితేనే ఉన్నాయి. ఫాస్ట్ గ్రోయింగ్ అనిమల్. బిర్నే డెవలప్ అవుతుంది. బిర్నే మనకి దీన్ని ఇంకా లాభం చాలా వస్తుంది. అసలు దీని ఆరిజిన్ అంటే ఏముంటుంది సార్? ఏం చెప్తారు? ఇది మోస్ట్లీ మన దేశం అంతా కాదు, పిగ్మీ గోట్స్ అంటారు. దీన్ని వైట్ పిగ్మీ బ్యాంటమ్ అంటారు. దీనికి బ్యాంటమ్ లో హెయిర్స్ రాదు, బట్ ఇది పిగ్మీ ఉండదంటే దీంట్లో ఫుల్ హెయిర్స్ ఉంది. హెయిర్స్ ఉంది, బట్ షేప్ అంతా పింక్ ఉంది. కంప్లీట్ వైట్ లో పింక్ కలర్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది 1.5 feet ఉంటది అంటారా? అవునవును. ఓకే, మీ దగ్గర మొత్తం ఒక 6-7 ఉన్నాయండి? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. పిల్లలు వేస్తానే వేరే వాళ్ళు దీన్ని కొనుక్కోతారు. చాలా డిమాండ్ ఉంటుంది. దాని నుండి మనం దీన్ని సాక్కున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు మన దగ్గర ఉండేవి ఎట్లంతా ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఫీమేల్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి. అసలు మీరు దీన్ని ఏ పర్పస్ కోసం పెంచుతున్నారండి? ఫర్ షో పర్పస్. చూసేకి అందంగా ఉంటుంది. ఇంటికాడ పారాడుకొని తోటలో పారాడుతూ ఉంటే బాగా కనపడుస్తుంది. దానివల్ల సాకిదాము. అట్లే డిమాండ్ ఉంది, జనాలు దీన్ని ఇష్టపడి పర్చేస్ చేస్తారు. చూడండి, ఇది ఒక ఫీమేల్ దీని జతకు వచ్చింది. ఫీమేల్ ఇది ఫీమేల్, ఇది మేల్. ఇవి 2 ఒక పేరు. ఇది ప్రెగ్నెంట్ ఉంది. ఇది ప్రెగ్నెంట్ ఉంది. సార్, వీటిని పెంచాలి అంటే మరి వీటికి సెపరేట్ గా షెడ్ అవి ఉండాలా? ఏం అవసరం లేదు మేడం, షెడ్ ఏం అవసరం లేదు. మన ఉండే షెడ్ లోనే మన ఆవులు, గేదెలు, ఈ గొర్రెలు శాఖ ఉంటాం కదా, అవిటిలోనే ఇడుచుకున్నా కూడా హ్యాపీగా ఉంటాయి. బహిరంగ ఆరాంగా ఉంటాయి. ఏం విషయం, ఏం ప్రాబ్లం ఏం లేదు. వీటికి ఏం చాలా కేర్ అవసరం లేదు. అంటే వాన్లో మాత్రం తడువు ఇవి. వాన్ వస్తే ఒక చుక్క నీళ్లు పడిందంటే పారుతాయి. వాన్లో ఉండవు. వాన్ ఒకటి మనం అవాయిడ్ చేయాలా, మిగతా ఇంకేం అవసరం లేదు, ఆరాంగా ఉంటాయి. ఓకే, సో వాన్ నుంచి తప్పితే వీటికి ఎట్లాంటి ప్రాబ్లం రాదంటారు. అది ఉంటే మాత్రం పారుడు అలాంటివి వస్తా ఉంటాయి.
మళ్ళీ వాళ్ళ కలిసిన జ్వరాలు వస్తాయి వీటికి, మనము అంతే దాన్ని మాత్రం చూసుకోవాలా. జనరల్ గా ఈ పిగ్మీ మేకలకి ఇప్పుడు మీరు అన్నారు మంత్ కి అదే 40 days కి ప్రెగ్నెంట్ అవుతుందని. సో బ్రీడింగ్ పర్పస్ కి అసలు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దానికి ప్రెగ్నెన్సీ అదంతా? ఇప్పుడు మేక నార్మల్ మేక లో ఒక 6 months కావాల్సి పడుతుంది, పుట్టిన 3-4 months కంతా ప్రెగ్నెంట్ అయిపోతుంది. 3-4 months నుంచి మళ్ళీ అది బ్రీడింగ్ రెడీ అయిపోతాయి. ఓకే, ఇవి చూడడానికి సైజ్ చిన్నగా ఉన్నాయి కదా, కానీ వెయిట్ మాత్రం గట్టిగా వస్తున్నాయి. ఇది ఇప్పుడు 40 kgs ఉంది. ఇప్పుడు 40 ఉంటుంది ఇది ఖచ్చితంగా. మనం చూడండి లిఫ్ట్ చేసాక ఇలా దాన్ని. ఓకే, ఇవి జనరల్ గా చూడడానికి ఇంత చిన్నగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఫీమేల్ కూడా నేను చూసాను ఇంకా చాలా చిన్నగా ఉంది. సో మరి అప్పుడు ప్రెగ్నెంట్ ప్రసవిస్తున్న సమయంలో గానీ అలాంటప్పుడు ఏమి ఇష్యూస్ ఏమి రావండి? జనరల్ గానే నార్మల్ కోర్స్ లో అవే ఉంటాయి. మనం దీన్ని వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ కేర్ టేకింగ్ వెరీ ఈజీ. దీన్ని చూసుకునేది చాలా ఈజీ. మనం చాలా దీనికి జాగ్రత్తగా చూసుకునే అట్లా ప్రమాయం ఏం లేదు. వాటి పాడుకు అవి ఉంటాయి, వాటి పాడుకు అవి బ్రీడ్ చేసుకుంటాయి, వాటి పాడుకు అవి ఆరాంగా ఉంటాయి. మనం ఏం అట్లా ఇష్యూస్ ఏం లేదు. ఇవి జనరల్ గా వీటిని మీరు నార్మల్ గా అక్కడ షెడ్ లో ఉంటాయి, నైట్ టైం లో మాత్రం షెడ్ లో ఉంటాయి. పొగలో వీటిని పారాడే కిడ్స్ పెడతాము, ఇట్లా పారాడుకొని తినుకొని ఆరాంగా ఉంటాయి. ఓకే, ఇవి ఎప్పుడైనా తప్పించుకొని పోవటం గానీ అలాంటి సంఘటనలు ఏం లేదు. నార్మల్ గా మన బౌండరీలోనే ఉంటాయి. ఓకే, తిరిగేసి తినేసి మన బౌండరీలోనే ఉండి మన దాంట్లోనే పారాడుకొని ఉంటాయి. ఓకే, వీటి వల్ల ఏమి ఇబ్బందులు ఏమీ లేదు. చాలా ఈజీ మెయింటెనెన్స్. ఓకే, వీటిని సాకేది చాలా ఈజీ అని చెప్తాను. ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, హెల్త్ వైజ్ ఏమీ ఇబ్బంది లేదు, ఆరాంగా ఉంటాయి. ఓకే, వీటికి ఫీడ్ అంటే మీరు ఏం పెట్టము జనరల్ గా మన తోటలో వేసుకొని ఉండేది అంతే, ఎక్స్ట్రా నో ఫీడింగ్. ఓకే, ఇప్పుడు వీటికి ఫీమేల్స్ వచ్చేసి మిల్క్ గురించి కనుక చూసుకున్నట్లయితే రోజుకి ఎంత పాలు ఇస్తుంది ఏంటి ఎలా? అది పాలు మాక్సిమం 1 లీటర్ వరకు ఇస్తాయి. ఆ పిల్లలు 2-3 ఉంటాయి కదా, ఆ వీటికే సరిపోతుంది. మనమేం పిండి వదిలేస్తారు, పిల్లలకే పాలన్నింటిని వదిలేస్తారు. ఓకే, వీటికి కాస్ట్ వచ్చేసరికి మనకి కేజీ మటన్ వీటి కాస్ట్ ఎంత ఉంటుందండి? మటన్ మామూలు కాస్ట్ ఉంటుంది, నార్మల్ మటన్ కాస్ట్ కేజీకి 800 పడుతూ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా అమ్మారండి? అమ్మాను, బట్ సాకే వాళ్ళకి అమ్మాను, సాకునే వాళ్ళకి అమ్మాను. మటన్ వాళ్ళు ఎవరు పెంచుకునే వాళ్ళకి, మటన్ వాళ్ళు ఎవరు దీన్ని వీలేదు. కటింగ్ పర్పస్ కి అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఓన్లీ పెంచుకునే వాళ్ళకి మాత్రం. వాళ్ళకి చాలా ఇష్టపడి తీసుకోపోతారు, ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటాయి కదా, ఇంటి దగ్గర సాక్కునేది తీసుకోపోతారు. ఇప్పుడు జనరల్ గా ప్రతి జీవికి ఒక జీవిత కాలం అనేది ఉంటది సార్. ఈ పిగ్మీ మేకల జీవిత కాలం ఎంత ఉంటుందో చెప్తారు? 10 years, మినిమం 10 years వరకు ఉంటాయి అంటారు. 10 to 11 years వరకు ఉంటాయి. ఓకే, ఇవి ఎలాంటి రోగాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి, వీటి గురించి జాగ్రత్త చర్యలు అంటే ఏం చెప్తారు? ఎవరైనా డీవార్మింగ్ ఒకటి చేసుకుంటే ఇంకేం అవసరం లేదు. మీరు ఇందాక అన్నారు వర్షంలో తడిస్తే పారుడు గానీ లేకపోతే అప్పుడప్పుడు జ్వరాలు కూడా వస్తాయి అంటున్నారు, వాటికి నివారణ చర్యలు ఏం చేస్తారండి? కాదు, అది పారాసెటమాల్, జ్వరం వస్తే పారాసెటమాల్ వాడేదే, లేకుంటే ఏం అవసరం లేదు. ఓకే, నార్మల్ గా పారుడు రోగం అలా ఏమైనా వస్తే వచ్చేది మేడం, అట్లాదేం రాలేదు. తడిచేలేదు, ఇవి వాన పడే కొద్ది పరిగెత్తి వచ్చేస్తాయి. తడిస్తే మాత్రం వస్తుంది అంటారు కానీ తడవు, ఎందుకంటే షెడ్ ఉంది కాబట్టి. బయట ఉండవు, వాన పడే టైంలో బయటకు రావు. జస్ట్ ఒక చుక్కగా పడిందంటే పారు వచ్చి షెడ్ లో ఉంటాయి, షెడ్ లోకి వెళ్ళిపోతాయి. అట్లాదేం ఇబ్బంది లేదు. నార్మల్ గా ఈజియెస్ట్ వే ఆరాంగా సాక్కోవచ్చు అంటే ఇట్లా మేకలు సాక్కోవచ్చు. ఓకే సార్, జనరల్ గా నేను ఫామ్ కి వెళ్ళిన చోట ప్రతి చోట కొంతమంది యజమానులు ఏం చేస్తారంటే వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు, కొన్ని వాటికి ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి. సో మీ దగ్గర ఉన్న 7 పిగ్మీ గోట్స్ లో ఏదైనా నిక్ నేమ్ ఉందా? వీనికి మాత్రం పెట్టినాం సుల్తాన్ అని. సుల్తాన్? ఓహో, ఎందుకు సార్ ఇలాగా? చూసేకి అట్లే ఉన్నాడు సుల్తాన్ లా, అందుకే మీరు ముద్దుగా సుల్తాన్ అంటారా? వీడు మన పెట్టే, వీని ఫ్యామిలీ అంతా వేరే ఉండే మేకలంతా వీని ఫ్యామిలీగా పెట్టుకున్నాం. దీనికి ఎంత ఏజ్ ఉంటదండి? దీనికి 2.5 years ఉంటుంది. బ్రీడింగ్ పర్పస్ కోసం దీన్ని వాడుతున్నారు. ఇది మేల్ కదా? అయితే మీరు ఇందాక చెప్పారు కదా, జనరల్ గా వచ్చేసి గర్భధారణ కాలం అంటే ఏం చెప్తారు సార్? ఎంత 5 months ఒకసారి ప్రెగ్నెంట్ అయితే 5 months కి డెలివరీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 40 days కి మళ్ళీ ప్రెగ్నెంట్. రైతులకి ఏం చెప్పాలంటే, ఇలాంటి బ్రీడ్స్ ని మనం ఎక్కువగా సాక్కుంటే మనకి ఫాస్ట్ అమౌంట్ మళ్ళీ రికవరీ వచ్చేసేదానికి అనుకూలమవుతుంది. ఒకటి ఇంకా 3 పిల్లలు పుడతాయి, దీంట్లో పిల్లలను ఫాస్ట్ భిన్న అమ్మేదాన్ని. ఇంకా ఇంకోటి ఇది వేరే మేకలు అంతా పిల్లేసినాక ఒక మినిమం 2-3 months కి మళ్ళీ అది రికవర్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యేది. ఇది ఏమీ లేదు, విత్ ఇన్ 1 month, 40 days మినిమం, 40 days to 1 month, 30 to 40 days లోగా మళ్ళీ అది ప్రెగ్నెంట్ అవుతుంది.
మనకి ఏడాదిలో 3 కితాలు పిల్లలు వస్తాయి. 2-3 కితాలుగా ఒక్కొక్క దాంట్లో కనీసం 2-3 పిల్లలు మినిమం 2 వస్తాయి, 3 వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఒక ఇయర్ కి వచ్చేసి ఒక 8 to 10 1 ఇయర్ కంతా మన దగ్గర ఒక మేల్ 4 ఫీమేల్ ఉన్నాయంటే ఇయర్ కంతా మనము ఒక 30-40 మేకలు కనుక 1 ఇయర్ లో ప్రొడక్షన్ అయిపోద్ది మొత్తం ఒక 40 వరకు చేసేయచ్చు అంటారు. ఓకే, వీటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి? ఇది నార్మల్ 8 to 10 ఇయర్స్. 8 to 10 ఇయర్స్. మిగతా మేకలకి వీటికి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే గుర్తుపట్టడం గానీ లక్షణాలు గానీ? లక్షణాలు ఏమీ లేదు, ఇది హైట్ చిన్నగా ఉంటాయి, చూసేకి అందంగా ఉంటాయి, అంతా కంప్లీట్ పింక్ కలర్ లో ఉన్నాయి. హార్డీ అనిమల్, డిసీజెస్ లేవు, పిల్లలు ఇవి అవి వేసేది కూడా ఫాస్ట్ అని చిన్నగా మేత తింటాయి. అంటే ఎక్కువ మేత తినవు, చిన్న మేతలో చిన్న ఇక స్మాల్ ఫార్మర్స్ ఇలాంటివన్నీ పెంచుకుంటే వాళ్ళకి లాభం ఉంటుంది. అవునవును, సన్న రైతులు అయితే చాలు. ఇప్పుడు మనం వీటికి పొద్దుగోకులా మనం మేత ఏమేము తోటలో పారాడి ఏమో అది ఇది ఉండేది ఏర్ తినుకొనే ఆరాంగా ఉంటాయి, అట్లా ఏం ఇష్యూ ఏం లేదు. ఈ కొమ్మలు చూడడానికి చాలా పొడవుగా ఉన్నాయి. ఇది అంతా ఇప్పుడు మాండలకంతా కొట్టి గలీజ్ చేసుకున్నాడు. ఇది మార్బల్ హార్న్స్ అంటాం, మార్బల్ ఫినిష్ గా వస్తుంది. ఇది క్లీన్ చేస్తే ఆయిల్ చేస్తే ఇదంతా చూసే బాగా అందంగా ఉంటుంది. మనం అమ్మే టైంలో మాత్రం దామంతా చేస్తాము, వేరే టైంలో చేయము, నార్మల్ గా ఉంటాయి. ఎంత మినిమం కాస్ట్ ఎంత ఉంటదండి దీనికి? ఇదంతా మామూలు ఇప్పుడు ఇది ఒక 40 kgs ఉండేదాన్ని ఇంకా ఒక 18,000 to 20,000 వరకు దీన్ని మనం అమ్ముకోవచ్చు. దీంట్లో పెద్దవి అమ్మేదానికన్నా పిల్లలు అమ్మేదాంట్లో లాభం చాలా ఉంటుంది. ఎంత కొంటారు ఒక 3 నెలల పిల్ల మీకు ఒక 7,000 to 10,000 వరకు కొంటారు. 7,000 to 10,000 వరకు కొంటారు. మినిమం 7,000, హైయెస్ట్ మంచి ప్రైస్ అంటే 10,000 వరకు మనం అమ్ముకోవచ్చు. ఏమేం ఫీడ్ వేస్తారు? తక్కువే తింటాయి అంటున్నారు. మనం ఏం ఫీడ్ ఏం వేసేలేదు, తోటలో వేసుకుంటాయి ఆరాంగా. మీరు ఏం ఫుడ్ సెపరేట్ ఫుడ్ ఊరికే అక్కడ మీకు బయట ఫ్రీ రేంజ్ లో వదిలేస్తారు? అంతే అంతే, మన ఫామ్ లో పారాడుకుంటాయి, పారాడుకొని తినుకొని అవే ఇదే ఉంటాయి. ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా కేర్ తీసుకునే అవసరం లేదు. ఫార్మర్స్ ఇట్లా వీటిని పెంపు చేసుకుంటే దే విల్ గెట్ ఏ కాన్స్టెంట్ ఇన్కమ్, మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్తాను. సో చూసారు కదా, సార్ వచ్చేసి జస్ట్ షో పర్పస్ కోసం జీవాల మీద ఉన్న ఇష్టంతో ఈ పిగ్మీ గోట్స్ అయితే పెంచుతూ ఉన్నారు. సో ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడండి, సుల్తాన్ అంట దీని పేరు. చాలా హార్న్స్ కూడా చూడండి ఎంత కొంచెం ఇలా పొడవుగా నీట్గా చక్కగా అనిపిస్తున్నాయి. సో వీటికి వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఈ మధ్య కాలంలో డిమాండ్ అయితే పెరుగుతుందని చెప్తూ ఉన్నారు. వీటి మీట్ కూడా చాలా బాగుంటుందంట. సో మీరు కనుక ఎవరైనా ఈ పిగ్మీ గోట్లను పెంచుకోవాలి అనుకుంటే సో పెంచుకోవచ్చు, వాటి వల్ల మంచి ఆదాయం అయితే సంపాదించవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో సార్ వాళ్ళైతే వీటికి సపరేట్గా ఫుడ్, వ్యాక్సిన్స్ లేకపోతే ఇంకా అలాంటివి ఏమి ఇవ్వరంట. జస్ట్ ఓన్లీ డీవార్మింగ్ ఇస్తారు. ఇంకా అది కాకుండా వాటిని ఫుడ్ కోసం అయితే ఇట్లా ఫ్రీ రేంజ్లో బయట వదిలేస్తారంట. చూడండి చక్కగా ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి వాటికి ఇష్టం వచ్చిన ఫుడ్ని లేకపోతే ఆకులు అలమలు అవి మేస్తూ పెరుగుతూ ఉంటాయి. వీటికి ఎలాంటి రోగాలు కూడా రావంట. జస్ట్ ఒక చిన్న చినుకు పడితే మాత్రం వాటికి పారుడు రోగం అలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటికి షెడ్ ఉంది కాబట్టి ఒక చిన్న చినుకు వీటి మీద పడగానే అవి షెడ్లోకి వెళ్ళిపోతాయంట. సో ఎలాంటి ఇబ్బందులు లేవు, మేము చక్కగా వీటిని పెంచుకుంటున్నాము, కావాలంటే మీరు కూడా పెంచుకోవచ్చని సార్ అయితే చెప్తూ ఉన్నారు. అది మీ ఇష్టము. సో పిగ్మీ గోట్స్ గురించి అయితే ఇదండి. మీకు కనుక ఏ విషయంలో అయినా సరే గొర్రెల పెంపకంలో కావచ్చు, లేకపోతే పౌల్ట్రీ ఫామ్లో కావచ్చు, ఈ పిగ్మీ గోట్ల పెంపకంలో కావచ్చు, ఏదైనా సరే ఎందులో అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా లేకపోతే హెల్ప్ కావాలి అన్నా మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో సార్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సార్కి కాల్ చేస్తే మీకు రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలియజేస్తారు. సో ఇంకా మీలో ఎవరికైనా షీప్స్ కానీ అవన్నీ కావాలి అన్నా కూడా ఒకసారి మీరు సార్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా చేస్తారండి. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. నేను వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తాను. మీకు కావాల్సిన సమాచారం అంతా రైతులు వాళ్ళ అనుభవాల రూపంలో తెలియజేస్తారు. మీకు కావాలి అంటే, మీకు హెల్ప్ అవుతుంది అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయటం అంతే కదండి. బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఉందండి. అదొచ్చేసి ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్, మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి సదరు మెంటర్తో కోర్స్ చూసిన తర్వాత డౌట్ వస్తే మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అలా వీడియో కాల్లో. సో ఇదండి, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.